1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. భారతీయ సంస్కృతిలో బంగారానికి కేవలం ఆభరణంగానే కాకుండా ఆర్థిక భద్రత, ఐశ్వర్యానికి ప్రతీకగా విశేష స్థానం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా పసిడి ధరలు పెరుగుతున్న తీరు సామాన్యుడి బడ్జెట్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ సరళిని గమనిస్తున్న ఆర్థిక నిపుణులు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది ఏళ్లలోనే బంగారం ధరలు రెట్టింపు కానున్నాయని, 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర 3 లక్షల మార్కును అంటే గ్రాముకు 30,000 తాకవచ్చని అంచనా వేస్తున్నారు. జూలై 12వ తారీఖున 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 14,433లో ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర 13,230 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 13వ తారీఖున 24 క్యారెట్లు 1 గ్రామ్కి 142 రూపాయలు తగ్గి 14,291 రూపాయలు ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్లు గ్రామ్కి 130 రూపాయలు తగ్గి 13,100 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 14వ తారీఖున 24 క్యారెట్లు గ్రామ్కి 11 రూపాయలు తగ్గి 14,280 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 10 రూపాయలు తగ్గి 13,090లో ట్రేడ్ అవుతుంది. జూలై 15న 24 క్యారెట్లు గ్రామ్కి 77 రూపాయలు పెరిగి 14,357 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 70 రూపాయలు పెరిగి 13,160 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 16న 24 క్యారెట్లు గ్రామ్కి 28 రూపాయలు తగ్గి 14,329 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 25 రూపాయలు తగ్గి 13,135 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 17వ తారీఖున 24 క్యారెట్లు గ్రామ్కి 76 రూపాయలు తగ్గి 14,253లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 70 రూపాయలు తగ్గి 13,065 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 18వ తారీఖున 24 క్యారెట్లు గ్రామ్కి 76 రూపాయలు పెరిగి 14,329లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 70 రూపాయలు పెరిగి 13,135 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 19వ తారీఖున 24 క్యారెట్లు 14,329 రూపాయలు ఉంటే 1 గ్రామ్, 22 క్యారెట్స్ గ్రామ్ 13,135 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 20వ తారీఖుని 24 క్యారెట్లు గ్రామ్కి 17 రూపాయలు పెరిగి 14,346 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్లు గ్రామ్కి 15 రూపాయలు పెరిగి 13,150 రూపాయలు ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్కి సంబంధించి వెండి గురించి మాట్లాడుకుంటే 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలో 2,40,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 13వ తారీఖుని 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలో 2,40,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 14వ తారీఖున 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలోకి 5,000 తగ్గి 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 15వ తారీఖున 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలోకి 5,000 పెరిగి 2,40,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 16వ తారీఖున 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలో వెండి 2,40,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 17వ తారీఖున 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలోకి 5,000 తగ్గి 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 18వ తారీఖుని 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలో 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 19వ తారీఖుని 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలో వెండి 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 20వ తారీఖుని 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలో వెండి 2,35,000లో ట్రేడ్ అవుతుంది. భారతీయ సంస్కృతిలో బంగారానికి కేవలం ఆభరణంగానే కాకుండా ఆర్థిక భద్రత, ఐశ్వర్యానికి ప్రతీకగా విశేష స్థానం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా పసిడి ధరలు పెరుగుతున్న తీరు సామాన్యుడి బడ్జెట్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ సరళిని గమనిస్తున్న ఆర్థిక నిపుణులు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది ఏళ్లలోనే బంగారం ధరలు రెట్టింపు కానున్నాయని, 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర 3 లక్షల మార్కును అంటే గ్రాముకు 30,000 తాకవచ్చని అంచనా వేస్తున్నారు. జూలై 12వ తారీఖున
24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 14,433లో ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర 13,230 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 13వ తారీఖున 24 క్యారెట్లు 1 గ్రామ్కి 142 రూపాయలు తగ్గి 14,291 రూపాయలు ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్లు గ్రామ్కి 130 రూపాయలు తగ్గి 13,100 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 14వ తారీఖున 24 క్యారెట్లు గ్రామ్కి 11 రూపాయలు తగ్గి 14,280 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 10 రూపాయలు తగ్గి 13,090లో ట్రేడ్ అవుతుంది. జూలై 15న 24 క్యారెట్లు గ్రామ్కి 77 రూపాయలు పెరిగి 14,357 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 70 రూపాయలు పెరిగి 13,160 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 16న 24 క్యారెట్లు గ్రామ్కి 28 రూపాయలు తగ్గి 14,329 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 25 రూపాయలు తగ్గి 13,135 రూపాయలు ట్రేడ్ అవుతుంది. జూలై 17 తారీఖున 24 క్యారెట్లు గ్రామ్కి 76 రూపాయలు తగ్గి 14,253లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 70 రూపాయలు తగ్గి 13,065 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 18 తారీఖున 24 క్యారెట్లు గ్రామ్కి 76 రూపాయలు పెరిగి 14,329లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 70 రూపాయలు పెరిగి 13,135 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇక జూలై 19 తారీఖున 24 క్యారెట్లు 14,329 రూపాయలు ఉంటే 1 గ్రామ్, 22 క్యారెట్స్ గ్రామ్ 13,135 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 20 తారీఖుని 24 క్యారెట్లు గ్రామ్కి 17 రూపాయలు పెరిగి 14,346 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్లు గ్రామ్కి 15 రూపాయలు పెరిగి 13,150 రూపాయలు ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్కి సంబంధించి వెండి గురించి మాట్లాడుకుంటే 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలో 2,40,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 13 తారీఖుని 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలో 2,40,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 14 తారీఖున 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలోకి 5,000 తగ్గి 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 15 తారీఖున 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలోకి 5,000 పెరిగి 2,40,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 16 తారీఖున 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలో వెండి 2,40,000లో ట్రేడ్ అవుతుంది. ఇంకా జూలై 17 తారీఖున 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలోకి 5,000 తగ్గి 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 18 తారీఖుని 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలో 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 19 తారీఖుని 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలో వెండి 2,35,000లో ట్రేడ్ అవుతుంది. జూలై 20 తారీఖుని 10 గ్రాములు 2,350, 100 గ్రాములు 23,500, కిలో వెండి 2,35,000లో ట్రేడ్ అవుతుంది.